శ్రీకృష్ణుణ్ణి ఈ రూపం చూడగానే మనస్సుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఇది మనందరికీ ఎంతో తెలిసిన రూపం. దివ్యత్వానికి, ఆనందానికి ఒక ప్రతీక. కాని ఈ అందమైన భంగిమ వెనుక ఒక లోతైన జ్ఞానం దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అది కూడా ఒకటి కాదు, 2 రహస్యాలు. ఈరోజు మనం వాటి గురించే తెలుసుకోబోతున్నాం. అవును, నిజంగానే. ఇది కేవలం పురాణాలలోని కథో లేక ఒక కళాకారుడి ఊహో కాదు. ఈ భంగిమలో దాగి ఉన్న జ్ఞానం మన శరీరానికి ఇంకా మన ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. సరే, మరి దాని లోతుల్లోకి వెళ్దామా? ఓకే, ముందుగా మనం మొదటి రహస్యం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ భంగిమలో దాగి ఉన్న భౌతిక రహస్యం. ఈ ప్రసిద్ధ త్రిభంగిమ భంగిమ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ ఇది కేవలం కళ కోసం చేసింది కాదు. దీని వెనుక ఒక శాస్త్రీయ వాస్తవం కూడా ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ దివ్య భంగిమకు మూలం ఎక్కడో లేదు, మనందరి శరీరాల్లో ఉండే ఒక సాధారణమైన నిజంలోనే ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన 2 కాళ్ళు ఎప్పుడూ సమానమైన పొడవులో ఉండవు. ఈ శరీర నిర్మాణ వాస్తవాన్ని సంస్కృతంలో విచాస్పిత పాదాలు అని పిలుస్తారు. ఇది మనమందరం ప్రతిరోజూ అనుభవించేదే, కాని దాని గురించెప్పుడూ పెద్దగా ఆలోచించుండం. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అదేంటంటారా? ఇది నిజం. చాలామందికి కుడికాలు కన్నా ఎడమకాలు కనీసం అంగుళంలో 6వ వంతు ఎక్కువ పొడవుగా ఉంటుందట. చాలా చిన్న తేడా అనిపిస్తుంది కదా, కాని ఇదే మన నిలబడే తీరు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే చూడండి, ఎవరైనా అటెన్షన్లో నిలబడమన్నప్పుడు 2 కాళ్లను దగ్గరగా పెట్టి ఎక్కువసేపు నిలబడలేం. మనకు తెలియకుండానే కొంచెం సేపటికి బరువు ఒక కాలిమీద నుండి ఇంకో కాలిమీదకు మార్చేస్తాం. ఇది మన శరీరం సౌకర్యం కోసం సహజంగా చేసుకునే ఒక సర్దుబాటు అన్నమాట. సో ఇక్కడే ఉంది అసలు విషయం. కృష్ణుడు తన పొడవైన ఎగమ కాలును కుడికాలు మీదకు తీసుకువచ్చి దాన్ని కొద్దిగా వంచడం ద్వారా ఆ పొడవులో ఉన్న తేడాను బ్యాలెన్స్ చేస్తున్నాడు. దీనివల్ల ఆయనకు ఎంతో స్థిరమైన, సౌకర్యవంతమైన భంగిమ దొరికింది. అంటే ఈ భంగిమ మన సహజమైన అసంపూర్ణతలోనే స్థిరత్వాన్ని ఎలా కనుగొనాలా చూపిస్తోందన్నమాట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది శరీరానికి సంబంధించిన జ్ఞానం. ఇప్పుడు మనం కృష్ణుడి చేతిలో పట్టుకున్న ఆ వస్తువు నుండి వెలువడే ఆధ్యాత్మిక జ్ఞానం వైపు దృష్టి సారిద్దాం. అదేంటో తెలుసా? వేణువు. ఇప్పుడు 2వ భాగం, వేణువు చెప్పిన పాఠం. గోపికలకు కృష్ణుని వేణువంటే ఎంత ఇష్టమో కాస్త అసూయ కూడా. ఎందుకంటే ఆ స్వామిదాన్ని ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకుంటాడు కదా. వాళ్లు ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు గోపికలందరూ కలిసి ఆ వేణువు దగ్గరకు వెళ్లి అడిగారట, ఓ వేణువా, నీవు ఎంత అదృష్టవంతురాలివి! స్వామి నిన్నొక్క క్షణం కూడా విడిచిపెట్టడు. అసలు నీలో ఉన్న ఆ గొప్పతనమేమిటి అని. వాళ్ల ప్రశ్నలో ఎంత ఆరాటన, ఎంత విరహముందో కదా. అప్పుడు వేణువు చెప్పిన సమాధానం నిజంగా అద్భుతం. అది అంది, నాలో గొప్పతనం ఏమీ లేదు. నేను కేవలం ఒక బోలు వెదురుగొట్టాన్ని. నేను పూర్తిగా ఖాళీగా ఉన్నాను కాబట్టే శ్రీకృష్ణుని మధురమైన సంగీతాన్ని నాలో నింపుకోగలుగుతున్నాను అని. శూన్యంలోని సంపూర్ణత్వం, ఇదే వేణువు చెప్పిన పాఠం యొక్క సారాంశం. వేణువు మాటల్లోని ఈ ఆధ్యాత్మిక అర్థాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. దాని స్థితికి, గోపికల స్థితికి ఉన్న తేడాను గమనిస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. చూడండి, వేణువు కేవలం ఒక బోలుగొట్టం. అది పూర్తిగా ఖాళీగా ఉంది. అందుకే దైవిక సంగీతానికి ఒక పరిపూర్ణమైన పాత్రగా మారింది. మరోవైపు గోపికల మనసులు కోరికలతో, సంసార చింతలతో, అహంకారంతో నిండిపోయున్నాయి. మరి అంత నిండుగా ఉంటే అక్కడ దైవం ప్రవేశించడానికి చోటెక్కడిది? అంటే వేణువు మనకు అందిస్తున్న సందేశం చాలా స్పష్టమైనది. ఎప్పుడైతే మనల్ని మనం కోరికల నుండి, అహంకారం నుండి ఖాళీ చేసుకుంటామో అప్పుడు మనం కూడా ఒక స్వచ్ఛమైన పాత్రలా మారుతాం. ఆ ఖాళీని నింపడానికి పరమాత్మే మనలోకి ప్రవేశించి మనల్ని తన వాయిద్యంగా మలుచుకుంటాడు. కాబట్టి శ్రీకృష్ణుని ఈ ఒకే ఒక్క చిత్రం నుండి మనం 2 రకాల అద్భుతమైన జ్ఞానాన్ని గ్రహించవచ్చు. 1. భంగిమ చెప్పేది శరీరం యొక్క అసంపూర్ణతను అంగీకరించి దానిలోనే స్థిరత్వాన్ని కనుగొనడం. 2. వేణువు చెప్పేది మనసును, ఆత్మను
ఖాళీగా ఉంచుకోవడం ద్వారా దానిని దైవిక ప్రయోజనంతో నింపుకోవడం. ఈ విశ్లేషణ ముగింపులో ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో మన అసంపూర్ణతలను అంగీకరించడం ద్వారా మనం ఎక్కడ స్థిరత్వాన్ని పొందగలం? మనల్ని మనం దేని నుండి ఖాళీ చేసుకుంటే మరింత ఉన్నతమైన ప్రయోజనంతో నింపబడగలం? ఒక్కసారి ఆలోచించండి.